బ్రేకింగ్ న్యూస్ ఇవాళ సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నియోజకవర్గంలోని హక్కింపేటలో ప్రతిష్టాత్మకమైన సైనిక్ స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి నేడు భూమి పూజ చేయనున్నారు. ఎన్కేపల్లి గేటు సమీపంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబోయే మధ్యాహ్న భోజనం కిచెన్ షెడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్షయ పాత్ర ఫౌండేషన్ కిచెన్ షెడ్ నిర్మాణ స్థలంలోనే ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సైతం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, అటు కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. సో అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? అఖిల, నేడు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. అక్కడ అక్షయ పాత్ర ఫౌండేషన్ కు సంబంధించినటువంటి కిచెన్ షెడ్ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ జరగబోతుంది. అదేవిధంగా కొడంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడనే ఆయన వర్చువల్ గా కూడా ప్రారంభాలు చేయనున్నారు. మొత్తంగా ఫస్ట్ గా ఈ యొక్క కొడంగల్ మార్కెట్ యార్డ్ లోని HKM బ్రేక్ఫాస్ట్ కిచెన్ షెడ్ ను ఆయన మొదటగా పరిశీలిస్తారు. అక్కడి నుంచి కొడంగల్ వద్ద భూమి పూజ వేదికగా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ దగ్గర కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయనున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మేజర్ గా ప్రధానంగా ఇంకేపల్లి రోడ్డు సమీపంలో ఉన్నటువంటి అక్షయ పాత్ర ఫౌండేషన్ మిడ్ డే మిల్స్ కు సంబంధించినటువంటి కిచెన్ బిల్డింగ్ కోసం గతం నుంచి కూడా సరిపోకపోవడంతో తిరిగి ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని వివరించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ రోజు భూమి పూజ చేయనున్నారు. అక్కడనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా శంకుస్థాపన చెందున్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కొడంగల్ నియోజకవర్గానికి చేరుకోనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల తర్వాత మొత్తంగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బహిరంగ సభలో కూడా కొడంగల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్ నియోజకవర్గంపై స్పెషల్ దృష్టి సారించడంతో పాటు విద్యా వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. దీంట్లో భాగంగానే విద్యా వైద్యంపై స్పెషల్ ఫోకస్ సాధిస్తూ మరోవైపు చదువుకునే పిల్లలకు అండగా ఉన్నటువంటి అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇంప్రూవ్మెంట్ లో కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. సాయంత్రం బహిరంగ సభ అనంతరం కూడా ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. ఆయన రాకతో కొడంగల్ నియోజకవర్గంలో భారీగా పోలీసులను మోహరించారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దగ్గరుండి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. అఖిల, శంకర్, ఎందుకంటే ఇదివరకే సీఎం చెప్పినట్టుగా కూడా పెద్ద మొత్తంలో సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ సందర్భంగా కొడంగల్లో కూడా ఈ రోజు అయితే భూమి పూజ చేయనున్నారు. మరి దీని పట్ల అక్కడ స్థానికులు ఎలా స్పందిస్తున్నారు అండ్ అలాగే బహిరంగ సభలో కూడా ప్రసంగించున్నారు. మరిన్ని హామీలు ఇచ్చే ఏమన్నా ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఎస్ అఖిల, ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కొడంగల్ అభివృద్ధిలో తాను ముందుంటాను, ప్రధానంగా అభివృద్ధి విషయంలో తను వెనక్కి తగ్గేదేలేదని చెప్పి ప్రజలకు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే అభివృద్ధి విషయంలో చాలా దూరంగా ఉన్నటువంటి కొడంగల్ను గత 2 ఏళ్లుగా ప్రతి విషయంలో ముందుకు తీసుకొని వస్తున్నాడు, చెప్పిన మాట నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. ఇదే క్రమంలో విద్యా వైద్యం అనేది చాలా స్పెషల్ గా తీసుకుంటాడు. దీంట్లో భాగంగానే అకింపేట దగ్గర ఏర్పాటు చేయబోయే సైనిక్ స్కూల్ విషయంలో, అంటే రాష్ట్రంలో సైనిక్ స్కూల్ అనేటివి చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కొడంగల్ కు ఈ సైనిక్ స్కూల్ ను తీసుకొస్తున్నాడని చెప్పడంతో ఒక్కసారిగా భూమి పూజ కూడా జరగాల్సింది. దాన్ని కూడా వర్చువల్ గా ఆయన అక్కడి నుంచే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అక్కడ అకింపేటకు సంబంధించి సమీపంలో ఈ యొక్క సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం చేస్తుండడంతో నియోజకవర్గ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా తమ ప్రాంత బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పేద ప్రజల కోసం అనునిత్యం కూడా దగ్గరుండడం తమకెంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పి కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మరికొద్ది రోజులు, అంటే రాబోయే రోజుల్లో కూడా దీనికి ఇప్పటికే కొడంగల్ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యం కొడంగల్ కు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఆయన నేరుగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇంకా కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందనే కోణంలో కూడా ఆయన ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఆయన చేసే అభివృద్ధి పనులకు స్థానికంగా అయితే పూర్తి స్థాయి ఆదరణ లభిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనుకబడ్డటువంటి కొడంగల్ ప్రాంతం ఈ 2 సంవత్సరాల నుంచి అన్ని విషయాల్లో ముందుకు వెళ్తుండడం తమకెంతో ఆనందంగా ఉందని చెప్పి కూడా స్థానికంగా ప్రజలు అనుకుంటున్నారు. అఖిల, రైట్ శంకర్, థ్యాంక్ యూ.